హలో అండి. ఈరోజు నేను పొట్టేలు తలకాయ కూర చేయబోతున్నాను అండి. చూపిస్తాను చూడండి. అంటే చాలా రకాలు చేస్తారులేండి. ఇదే మా గుంటూరు స్టైల్ అండి. మా మమ్మీ చేసే స్టైలు. నేను పెద్దగా చేయను. చూడండి, ఇది అసలు మామూలుగా అయితే ఇదిగోండి మగ్గించి పెట్టేస్తామండి. మగ్గించి పెట్టి తర్వాత కర్రీ చేస్తాము. అంటే వేరేది కూడా తీసుకొచ్చారు ఆ రోజు. లివర్ కూడా తీసుకొచ్చారు. లివర్ కర్రీ చేసి ఇది మగ్గించి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నిన్న తీసుకొస్తే ఇంకా ఈరోజు చేస్తున్నా. చూడండి, ఉత్తగా అవి హోల్ గరం మసాలా, షాజీరా, చెక్క, లవంగం అంతేనండి, ఇంకేం వేయను. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా అసలు ఇట్లా తాలింపులో వేయరండి, నూనెలో అన్నీ దీంట్లో వేసి మగ్గిస్తారు. నేను అది ఆ రోజు చెయ్యను కదా అని చెప్పేసి ఊరికే కొద్దిగా పసుపు, ఉప్పు, హల్దీ, అది పసుపు, ఉప్పు, తర్వాత కొద్ది నూనె వేసి మగ్గించి పెట్టానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇదిగో చూడండి, ఇందులో ఉల్లిపాయలు వేసా కదా. ఎక్కువ మసాలాలు ఏం వేయమండి ఇందులో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ అండి. మీరు అదే అప్పుడప్పుడు చూపిస్తున్నాను. ఒక్కోసారి 10 days కూడా అవుతుంది. అదే అయినా కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పా కదండి, నేను క్రోషా షాల్స్ అవి వేసాను. అవి అదివరకు చాలా వేసానండి. ఎక్కడున్నాయని అన్నీ తీసాను. అవి చూపిద్దాంలే అనుకున్నాను ఈరోజు. మొన్న ఒకటి తీసాను కూడా అండి, కానీ వీడియో సరిగ్గా రాలేదండి అందులో. సరే, ఇంకా అది డిలీట్ చేశాను. ఈరోజు చూపిస్తున్నాను. ఇవాళ మా కమ్యూనిటీలో సంత అండి. సంతకి కూరగాయలకి వెళ్ళి వచ్చేప్పటికి, అంటే నేను వెళ్ళలేదండి, మా హస్బెండే వెళ్ళారు. అక్కడ బాగా లేట్ అయింది. దానికి కూడా ఇంకా మళ్ళీ తలుపు తీయటానికి అది వెళ్ళాలి కదా, ఒకేసారి చేద్దాంలే అని చెప్పేసి లేట్ చేశానండి. చూడండి, ఇంకా అంత అయిన తర్వాత కొద్దిగా వేయించాలండి. అసలు పచ్చిదే వేస్తారు. నేను పచ్చి చేస్తే బాగోదని కొద్దిగా వేయిస్తానండి. ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేయిస్తాను. ఇక ఈ ముక్కలు వేసేద్దామండి. ఇదిగోండి, ఇది మగ్గించి పెట్టాను. కొద్దిగా జీలకర్ర, ధనియా పౌడర్ అండి, పచ్చిమిర్చి, और एक मिर्ची दे. अच्छा देखिए, ఇందులో ఉప్పు ఉందండి, అందుకని కొద్దిగా వేద్దాము. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. కారం,
ఇదిగోండి, ఇది కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ అండి, మెత్తగా చేసింది. ఇది కొద్దిగా కొంచెం సూప్ కొద్దిగా చిక్కగా వస్తుందండి, లేకపోతే మరీ నీళ్ళగా ఉంటుంది. ఇందులో ఏం వేయం కదండి. ఇదిగోండి, వాటర్ పోసేద్దాం. ఆల్రెడీ ఇది మగ్గిందేనండి, ఇంకా మగ్గ పెట్టడానికి ఇందులో వాటర్ ఏమి రాదండి. మనం సరిపోయినంత ఇదే షేర్వా కోసం సరిపోయినంత వేసుకొని ఉప్పు కారం కొద్దిసేపు ఉడికిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అప్పుడు మళ్ళీ వాటర్ కావాలంటే యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం సేపు ఉడకనిద్దాము, ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పు కారం చూసుకుందామండి. ఇదిగోండి, 5 minutes తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగో చూడండి, ఉడుకుతుంది ఇప్పుడు. ఇది ఇంకా ఇదే ఇలాగా షేర్వా పెట్టేసి సూప్ లాగా ఒక 5-6 విజిల్స్ వస్తాయండి. అప్పుడు మళ్ళీ దించిన తర్వాత చూపిస్తాను. అంటే ఇది వండటం చాలా ఈజీ అండి, కాకపోతే ఏంటంటే మేము ప్రతిసారి తెచ్చుకోండి, ఎప్పుడన్నా తెచ్చుకుంటాము. వాళ్ళు మొన్న తీసుకొచ్చారు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈరోజు చూపిస్తున్నానండి. మళ్ళీ మీకు కుక్కర్ పెట్టి తీసిన తర్వాత చూపిస్తానండి. షేర్వా అంతా ఇదైన తర్వాత కుక్కర్కి ఢాకని మాత్రం వింటర్లో అండి పాయా షేర్వా కానీ లేకపోతే ఈ తలకాయ కూర షేర్వా కానీ ఇలా ఉంటాయి. కొంచెం దోశల్లో అయినా చపాతీలో అయినా లేకపోతే మనం వడలు చేస్తాం కదండి, మినప వడలు గారెలు అంటాం, అందులోకైనా బాగుంటుందండి. కొంచెం ఇదే శరీరంలో వేడిని పెంచుద్ది కదా. ఈ చలికాలం అలాంటివి తింటామండి మేము మామూలుగా. నేను చాలా తక్కువ అండి, మా మమ్మీ వాళ్ళు అలా చేసేవాళ్ళు. 1 kg పప్పు పోసి గారెలు చేసేది. ఇది చిన్న ఇదండి, హాఫ్ అనుకుంటాను, తలల్లో హాఫ్ అనుకుంటా. మేమిద్దరమే కదండి, 2-3. అందుకే వాళ్ళైతే 2 తలకాయలు తీసుకొచ్చేసేవాళ్ళండి. మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ ఉండేవాళ్ళం. మేము అప్పుడు చదువుకుంటూ ఉన్నాము, చాలా చేసేవాళ్ళండి మా మమ్మీ. ఇవాళ మా మమ్మీ గుర్తు వస్తున్నారు తలకాయ కూర చేస్తూ ఉంటే. ఇవ్వండి, కుక్కర్ పెడుతున్నాను, మూత తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. విజిల్ విజిల్స్ స్పీడ్గా కాకుండా కొద్దిగా గ్యాప్గా వచ్చేలాగా ఒక 5 విజిల్స్ వచ్చేదాకా పెడదామండి. కొద్దిగా సిమ్ కంటే కొంచెం ఎక్కువలో పెట్టి
5 విజిల్స్ అనమాట. 5 మినిట్స్ ఒకసారి అలా వచ్చినప్పుడు వచ్చినట్టు పెడితే 5 విజిల్స్ చాలండి. మళ్ళీ నేను పెడతానండి. అయిన తర్వాత ఇదిగోండి పొట్టేలు తలకాయ కూర సూప్ అండి. ఇలా చేసుకుంటాం మేము. ఏం లేదండి, చాలా సింపుల్. కడిగేసి ఉప్పు, పసుపు, కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి పొయ్యి మీద పెట్టేయాలండి. అందులో వచ్చిన ఊటంతా మగ్గిన తర్వాత ఆ తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా ఏంటంటే లిక్విడ్ కొంచెం చిక్కగా ఉండటానికి కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటానండి నేనైతే. కొందరైతే ఇంకా వేరే ఏం వేస్తారో తెలియదు, అలా వేస్తామండి. ఇంకా అంతే, చాలా ఈజీ అండి, కానీ చాలా మంచిదండి. ఈ చలికాలం కొంచెం బాడీలో హీట్ వస్తుంది. దీంట్లోకి చపాతీలోకైనా రోటీలోకైనా బాగుంటుందండి. ఇవాళ నేను రాత్రే దోశలు పోసాను, ఉదయం తిన్నాం టిఫిన్ కింద. ఇప్పుడు కూడా మళ్ళీ దోశలు పోస్తే దోశల్లో తిందాం అనుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం దోశల్లోకి. సూప్ కదండి, బాగుంటుంది. ఇదండి ఇవాళ మా వంట. ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అవుతుంది, బోన్లెస్ చికెన్ ఫ్రై, అది మా అబ్బాయి కోసం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా స్పెషల్ వంటలు చేపించినప్పుడు చేసినప్పుడు చూపిస్తాండి. ఇవాళ నాకు ఎంతో పెద్ద ప్రమాదం తప్పిందండి. నేను ఇక్కడే ఉండి మీకు వీడియో చూపిస్తూ ఉన్నప్పుడు బట్టి నేను పాత కుక్కర్ అండి ఇవాళ చేసింది. దాన్ని విజిల్ పెట్టాను, అది ఎంతసేపటికి విజిల్ రాలేదండి. విజిల్ రావట్లేదు, ఏంటో విజిల్ రావట్లేదని అని చెప్పేసి ఉండేప్పటికీ కుక్కర్ అయితే ఇలా కదిలిపోతుందండి. ఆ టైంలో నాకు భయం వేసి అది చాకు పెట్టి విజిల్ ఎత్తానండి. ఎత్తితే ఒక 15 మినిట్స్ పోయిందండి ఆవిరంతా. ఇంకా అప్పుడు భయం వేసి అమ్మో ఇంకొద్దిగా అయితే ఇంకా అసలు పగలేదేమో అనుకున్నానండి. వీడియో తీస్తూ ఇక్కడ నుంచోవటం కూడా నాకు హెల్ప్ అయ్యిందండి. భగవంతుడు నన్ను చాలా మేలు చేశాడు దగ్గరుండబట్టి. లేకపోతే బయటికి వెళ్ళి కూర్చుంటే, మామూలుగా వీడియో తీయకపోతే బయటికి వెళ్ళి కూర్చుంటానండి. చాలా పెద్ద ప్రమాదం జరిగేదండి వాళ్ళ. మీ అందరి ప్రోత్సాహంతో నేను వీడియోలు చేస్తున్నాను. దాని నుండి నాకు చాలా ఇది కూడా తప్పిందండి. నేను మీ బ్లెస్సింగ్సే అనుకుంటున్నాను. కాబట్టి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హబీబ్ షేక్ ఛానల్కి. ఉంటానండి, మరి ఇంకో వీడియో చూపిస్తాను. కలుద్దాం.